హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. ఈరోజు వచ్చేసి మనం ఒక క్రేజీ వీడియోని అయితే ప్లాన్ చేసిన వీడియో ఎలా ఉంటుందంటే చాలా క్రేజీగా ఉండబోతుంది అనుకుంటున్నా. ఇంతవరకు ఆ వీడియో మనం ఎప్పుడు చేయలేదు, కాకపోతే ఇప్పుడు ఆ వీడియో ఏంటంటే క్రేజీగా ఉండబోతుందని చేయబోతున్నాం. దానికి కావాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా, ఈ ఈనో వాటర్లో వేసుకొని తాగుతారు కదా, దీంతోనే మనం ఇప్పుడు చిన్న ప్రయోగం చేయబోతున్నాం. దీనికి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇది ఒక్కటే కాకుండా దీంతో పాటుగా మనకు కావాల్సింది ఏంటంటే ఇక పాలు కావాలి. పాలు కావాలి, ఇంకోటి వచ్చేసి పెట్రోల్. ఈ 3 మిశ్రమంతోనే మనమైతే ఇప్పుడు వీడియోని అయితే చేయబోతున్నాం. ఇవి కలిపిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుంది, అసలు ఏమొస్తుంది, ఏమవుతుంది అని చెప్పి నాకైతే ఇంతవరకు తెలియదు. ఇవైతే 3 కలిపేసి అయితే మనం ఇప్పుడైతే చేసేద్దాం. ఈలోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ ప్రయోగాన్ని మనం స్టార్ట్ చేద్దాం. దీనికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం పోయాల్సింది ఏంటంటే పెట్రోల్ పోయాలి. మొత్తం మనం అయితే పెట్రోల్తోనే ప్రయోగాలు అయినాయి. ఒకటి అది అయిపోయింది, రెండోది అయిపోయింది, ఇంకా మూడోది కూడా ఉంది, ఇది నాలుగోది. మొత్తం పెట్రోల్తోనే అవుతుంది మనకి. ఇప్పుడు పెట్రోల్ ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ మనం గ్లాస్లో పోద్దాం. మనమైతే ఇప్పుడు పెట్రోల్ ఇలా పోసినాం కదా, ఇలా పోసిన తర్వాత మనం పోయాల్సింది ఏంటంటే నెక్స్ట్ చేసేది ఈనో ఏం చేద్దామంటే ఈనో అలా కలుపుదాం. ఈనో కలిపితే ఏమైనా రియాక్షన్ వస్తుందా లేకుంటే రాదా చూద్దాం. ఆయనతో మీరు అనుకోవచ్చు ఏంది ఈయన తీసుకొని పెట్రోల్ పోసుకొని తాగుతాడని చెప్పి, అదేమి ఉండదు. డైరెక్ట్ ఇలా పోద్దాం. మనం పోసిన తర్వాత దాని నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందా రాదా, ఆ రియాక్షన్ రాకపోయింది అనుకో మనం ఈ పాల ప్యాకెట్ పోద్దాం. ఓకేనా? ఇప్పుడైతే చేద్దాం. మీరైతే చూసుకోవచ్చు. ఇప్పుడు పెట్రోల్ ఫస్ట్ పోసినాం కదా, ఫస్ట్ పోసినప్పుడు పెట్రోల్ ఏ కలర్ ఉంది మనకు, పెట్రోల్ వచ్చి ఈ కలర్ ఉంది. తర్వాత ఈనో పోసినాం కదా, మనం ఈనో పోయగానే కలర్ చేంజ్ అయిపోయింది. చూసారు కదా మీరు మొత్తం. ఇంకా నాకు తెలిసి ఇంకా కొంచెం సేపు ఉంటే తెల్లగా అవుతుంది కావచ్చు. ఇది ఇప్పుడు ఇది పోసినాం కదా, ఇది పోసిన తర్వాత అయితే మనకైతే కొంచెం కలర్ చేంజ్ అయితే కనిపించింది రియాక్షన్. ఈ కలర్ చేంజ్ కాక ఇప్పుడు మనం ఇంకేమిటి ఏం చేద్దామంటే పాలు పోతాం. ఇప్పుడు పాలు పోతే ఏమైనా రియాక్షన్ వస్తుందా రాదో చూద్దాం. నాకైతే చూసారుగా మీరైతే. మీరైతే చూస్తారు కదా, మొత్తం పాలు పోసిన తర్వాత రియాక్షన్ చూడరు, అసలు పైకి తేలుతూ ఉంది, మొత్తం పైకి తేలుతుంది. మనం ఇంకొంచెం ఈనో వద్దాం. అయితే పొంగుతుంది, చూసిరా మీరు, కనిపిస్తుందా? అరే ఈయన లోపలికి పోతలే, మొత్తం రియాక్షన్ చూడు. ఈయనైతే పోతలే కానీ లోపలికి మొత్తం కింద ఇట్లా మొత్తం చూసుకోవచ్చు, పొంగుతుంది మొత్తం. 3 రియాక్షన్లు కలపంగానే పొంగింది, మొత్తం పొంగి ఇది ఎట్లయిందో చూసుకోవచ్చు. ఏమైనా కట్టి ఉంటాయి కానీ మనం ఈ కట్టెతోని ఆ ఈనోని ఒకసారి కలుపుదాం. లోపల అసలు ఏమైతే చూద్దాం. మళ్ళీ నిస్తుంది, మళ్ళీ ఉంటుంది. చూసిరా మీరు, కనిపించిందా మీకు? అసలు ఇప్పుడు మనం కిందికి పోతుంది ఒకసారి. ఇప్పుడు ఇంకిన్ని పాలు మిగిలినాయి కదా, మనం ఇంకిన్ని పాలు వద్దాం. అది పాలు పెట్టి ఇప్పుడు మనం ఈ పాలు అండ్ ఈయన రెండు పోతే ఇంకెట్లయితే చూద్దాం ఒకటేసారి. చేద్దాం, పొంగుతుంది.
బాబోయ్ బాబోయ్ మీరు చూసిరుగా మొత్తం ఎట్లా వంగింది అసలు ఎట్లా అయిందో. నాకు తెలిసి ఇది ఏంటంటే మనం సల్ల చేసుకొని తాగుతాం కదా పెరుగు అండ్ మనం లస్సీ లెక్క తాగుతాం చూడు సల్ల, సేమ్ నాకైతే ఆ టైప్ అనిపిస్తుంది. మనం అయితే 3 కలిపినాం కదా, 3 కలిపిన తర్వాత రియాక్షన్ చూసి ఎట్లా వచ్చింది, మొత్తం పైకి తేలి మొత్తం ఇట్లా వంగింది కదా. ఇంకా కొంచెం అక్కడక్కడ ఇంకా కలవలేదు, మిశ్రమం మొత్తం కలవలేదు, కలిపినా కానీ కలుపుతలేదు అది. ఇప్పుడు వచ్చేసి ఒకసారి స్మెల్ చూద్దాం ఎట్లా వస్తుంది, స్మెల్ చూద్దాం. మొత్తం ఘాటు పెట్రోల్ అండ్ ఇంకా వేరే వేరే వస్తుంది, పెట్రోల్ వాసన ఇంకా వేరే వాసన వచ్చింది, మొత్తం ఘాట్ అయిపోయింది అబ్బో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకిన్ని మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కింద కామెంట్ చేయండి. మంచిగా కొత్త కొత్త వీడియోస్ చేద్దాం, క్రేజీ క్రేజీ వీడియోస్ అయితే మీకైతే ముందు ముందు వస్తాయి. ఓకే మరి, బాయ్ ఫ్రెండ్స్.